హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నేను శ్రీకాళహస్తిలో వన్ డే అయితే స్టే చేశాను అనమాట. సో ఆ అకామిడేషన్ వివరాలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది చూడండి, శ్రీకాళహస్తిలో మొత్తం 4 గేట్లు ఉంటాయి. గేట్ నెంబర్ 1, 2, 3, 4 అని ఉంటుంది. 4th గేట్ దగ్గరికి అయితే మనం రావాలి. సో అక్కడ మనం ఎదురుగా చూడండి సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది. ఈ 4th గేట్ దగ్గర పక్కనే ఉంటుంది అనమాట సిఆర్ఓ ఆఫీసు. ఇక్కడే మనం అకామిడేషన్ అయితే తీసుకోవచ్చు, దేవస్థానం వాళ్ళవి. మనం ఆధార్ కార్డు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రూమ్ మెంబర్స్ కనీసం 2-3 అయితే ఉండాలి, ఒకరికైతే ఎవరు. సో ఇక్కడ మొత్తం 3 రకాల అకామిడేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నాయి, పాజ్ చేసి చూడండి వాటి రేట్లు ఏంటి అనేది. అందులో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సదన్ అని ఉంది కదా, అదైతే ఈ టెంపుల్ పక్కనే ఉంది. అందులోనే మేము రూమ్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ 4th గేట్ నుంచి ఇలా లోపలికి వచ్చిన తర్వాత వెంటనే రైట్ సైడ్కి మనం చూస్తే, లెఫ్ట్ సైడ్ చూస్తే టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్కి ఆపోజిట్లో రైట్ సైడ్ని మనకి రూమ్ అయితే ఉంటుంది అనమాట, అకామిడేషన్ అయితే ఉంటుంది. సో ఇలా ఈ వేలో ముందుకు వెళ్ళాలి. ఈ గోడ మీద కూడా చాలా అందంగా బొమ్మలు అయితే మొత్తం చెక్కారు, చూడండి చాలా బాగుంది. పెయింటింగ్ అయితే వేశారనమాట. సో ఇది ఇక్కడ ఈ ఆపోజిట్లోనే మనకి జ్ఞాన ప్రసూనాంబ సదన్ అని అయితే ఉంటుంది. చూడండి ఎంట్రన్స్. ఇలా ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇచ్చిన రిసిప్ట్ ఇక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి రూమ్ కీస్ అయితే ఇస్తారు. సో ఇక్కడ ఎదురుగా ఉన్నారు కదా వీళ్ళు ఆఫీస్ స్టాఫ్, ఇక్కడ ఇస్తారనమాట. సో కీస్ తీసుకొని ఆ రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ మెట్లు ఉన్నాయి, అలాగే లిఫ్ట్ కూడా అవైలబిలిటీ ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు. ఎవరైనా మెట్లు ఎక్కలేని వాళ్ళకి లిఫ్ట్ అయితే అందుబాటులో ఉంది. సో మన రూమ్ అయితే ఇలా వచ్చేసాక ఆపోజిట్లో ఉందన్నమాట. ఇలా ముందుకైతే వెళ్ళాలి. ఇది 2nd ఫ్లోర్లో వచ్చింది అయితే రూమ్ అయితే. నేను ఏసీ రూమ్ అయితే తీసుకున్నాను. మొత్తం 1200 అయితే పర్ డే పడింది. 2 days 1 day అడ్వాన్స్ డిపాజిట్ కూడా తీసుకుంటారు. ఇది ఆపోజిట్ వ్యూ చూడండి, చాలా బాగుంది. కింద పార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. సో రూమ్ లోపలికి వచ్చాక ఇలా ఉంటుంది. కాస్ట్ చెప్పాను కదా మీకు. సో చూడండి, ఒక ఫ్యాన్ ఇచ్చాడు. తర్వాత ఏమంటే డబుల్ బెడ్ ఉంది, మంచిగా ఉంది. కొత్తగా కట్టారనుకుంటే, చాలా నీట్గా ఉంది. ఏసీ కూడా ఉందన్నమాట. అంటే నేను ఏసీ రూమ్ తీసుకున్నాను. చైర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మొత్తం. ఇక ఆపోజిట్లో కప్బోర్డ్ కూడా ఉంది. సో మొత్తం ఒక 2 ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీ ఉంది. సో బెడ్ చూడండి, చాలా విశాలంగా బాగుందన్నమాట, డబుల్ బెడ్. సో కప్బోర్డ్స్ ఉన్నాయి, లగేజ్ లాంటివి ఏమన్నా ఉంటే కప్బోర్డ్లో పెట్టుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఫైన్, చాలా నీట్గా ఉంది రూమ్ అయితే. సో ఆపోజిట్లో చూడండి వాష్ బేసిన్ ఉంది, అలాగే సింకు 2 ఉన్నాయన్నమాట. ఆపోజిట్లో మనకి టాయిలెట్ అయితే ఉంది, బాత్రూమ్ అయితే ఉంది చూడండి. సో వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ హ్యాంగర్ ఉన్నాయి, బట్టలు పెట్టుకోవచ్చు. గ్రేజర్ ఉంది. మన హాట్ వాటర్ కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, ఒక ట్యాప్ కోల్డ్ వాటర్, ఒక ట్యాప్ వచ్చేసి హాట్ వాటర్ అనమాట. సో మొత్తం టైల్స్ వేసి చాలా నీట్గా అయితే ఉంది. రూమ్ అయితే చాలా బాగుంది. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 1200. అలాగే 2 days డిపాజిట్ తీసుకున్నారు. ఇక ఆపోజిట్ చూడండి, ఇదంతా కార్ పార్కింగ్, విశాలంగా బయట స్థలం కూడా చాలా బాగుంది. సో ఇది టెంపుల్ పక్కనే. ఇదైతే ఏంటంటే విఐపి రూము మీకు ఎలా ఇచ్చారని చెప్పి వేరే ఆయన నెక్స్ట్ డే అన్నాడు అనమాట. అంటే వేరే వాళ్ళ కోసం సేమ్ రూమ్ అడిగినప్పుడు ఇవ్వమని చెప్పి కైలాస్ సదన్లో అయితే ఇచ్చారనమాట. సో అక్కడ కూడా రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి, అవి కూడా కొత్తగా కట్టారంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ బయట ప్రైవేట్ వాళ్ళ రూమ్స్ కూడా ఉన్నాయి. సో కాకపోతే అక్కడ ఎలా ఉంటాయి ఏంటో తెలియదు కాబట్టి మనం డైరెక్ట్ టెంపుల్లో అయితే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ డార్మెటరీ కూడా ఉంది. ఒకవేళ సింగిల్గా వస్తే మనం ఇక్కడ చూడండి 4th గేట్ దగ్గర అక్కడ డార్మెటరీలో అయితే లాకర్స్ అయితే ఇస్తారో అవి తీసుకొని అక్కడ ఉండొచ్చు అనమాట. సో ఇది ఈ శ్రీకాళహస్తిలో అకామిడేషన్ వివరాలు. మీకు ఈ వీడియో కానీ నచ్చితే, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.